తెలంగాణ వచ్చేదాకా రణం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కంటే రాష్ట్రం రాకుండా అడుగడుగునా అడ్డు పుల్లలు వేసిన పార్టీ మీదనే ఎక్కువ ప్రేమోల్క వస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. తన మాటలు విన్న తెలంగాణ పబ్లిక్ నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. తెలుగుదేశం పార్టీని సావుదెబ్బ కొట్టింది కేసీఆరే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చుండ్రని ఖమ్మం సభలో కయ్యానికి కాలు దువ్వినట్టు మాట్లాడిండు. సరే, రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఓగల మీద ఇంకోగలు దుమ్మెత్తి పోసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడింది ఎవరు, రాష్ట్రం రాకుంటే రాజకీయ కుట్రలు చేసింది ఎవరు అనే కనీస ఇంగితం ఉండాలి కదా. ఆత్మగౌరవం కోసము, అస్తిత్వం కోసము తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ప్రకటన చేసిండు చిదంబరం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ఈ టీడీపీ పార్టీ దాని పెద్ద మంచి చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలు, శకుని చేష్టలు చిన్న ఉండేనా? తెలంగాణ జనాన్ని ఎంత గందరగోళంలకు నెట్టి గాబర చేసిండో తెలియదా? జుత్తుల మారి నక్క తిరిగా ఎత్తులేసి చిదంబరం ప్రకటన వెనుకకు తీసుకునేటట్టు చేసింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? రెండోసారి తెలంగాణ ఇయ్యాల్సిందే అని పార్లమెంట్లో బిల్లు పెట్టే గడియ వచ్చినప్పుడు గాలి మోటార్ వేసుకొని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ఇవ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేసి విషం జిమ్ము. అప్పుడు అంత పెద్ద కుట్రలు చేసిన చంద్రబాబు పార్టీ కోసము, తన మెప్పు కోసము గింత ప్రేమ ఉల్కవోసుడైందని అంటున్నారు. చంద్రబాబు నొక్కనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర జనాలు ద్వితీయ పౌరులుగా బతకాలని ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాజశేఖర్ రెడ్డిని కూడా నెత్తికెత్తుకున్నాడు. సరే, ప్రేమలు అభిమానాలు ఉంటే ఉండనీయుండ్రి, పాత దోస్తానుంటే ఉండనీయుండ్రి, కానీ చంద్రబాబు మెప్పు పొందేటానికి పాటలు పడితే పడనీయుండ్రి. కానీ రాష్ట్రం వచ్చినాక కూడా మన నీళ్లను మలుపుకోవాలి, మన ప్రాజెక్టులకు అడ్డం పడాలి, మనకు నష్టం జరగాలని పదే పదే పథకాలు పన్నే చంద్రబాబు మీద ఇంత ప్రేమ. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎదిగేటట్టు చేసి మళ్ళా ఆంధ్రోళ్ళ చేతిలో తెలంగాణను పెట్టేటానికేనా అని అనుమానాలు పడుతున్నారట. ఏదన్నా ఉంటే తెలంగాణలో ఉన్న పార్టీలతో కొట్లాడాలి, ఇంతకు ముందు ఏలిన వాళ్ళకంటే ఇంకింత మంచిగా తెలంగాణను తెల్లగా చేసి చూపెడతామనాలే. కానీ రాష్ట్రానికి హోంమంత్రి వై ఉండి ప్రతిపక్ష పార్టీ గద్దెలు కూలగొడతామని చెప్పుడేంది? నిత్యం మన మీద కుట్రలు చేసేటోళ్లకు వత్తాసు వాళ్ళకుడేంది అని మస్తు గరం అవుతున్నారట తెలంగాణ వాదులంతా. మరి పంచాది షిల్కి గాలివాన తీరుగా ఎటు దిక్కు పోతుందో ఏమో.